హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నా బర్త్డే అండి. నిన్న ఇండిపెండెన్స్ డే కదా, నిన్నటి రోజున పుట్టుండాల్సింది, లక్కు లేదు. అందుకే ఆగస్ట్ 16 రోజు పుట్టానమాట. ప్రతి బర్త్డేకి ఏదో ఒక గుడికి వెళ్తానమాట. ఖచ్చితంగా ఏదో ఒక టెంపుల్కి వెళ్ళేసి వస్తాను. ఇక్కడ వచ్చేసి నేను ఆలంపూర్ జోగులాంబ టెంపుల్కి అయితే ఈరోజు అనుకున్నాను అనమాట వెళ్ళాలని. అందుకే ఆలంపూర్ జోగులాంబ టెంపుల్కి అయితే ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఊర్లోకి వచ్చేసాం చూడండి. ఆలయం లోపలికి అయితే వచ్చేసాము దర్శనానికి. మేము దర్శనానికి వచ్చేసాకల్లా 11:30 అయిందనమాట. ఫుల్ మండుతుంది ఎండ అయితే, పైన మాకైతే చెమటలు గారిపోతున్నాయి. ఇంకా భక్తులు కూడా బాగానే ఉన్నారు. ఇప్పుడు శ్రావణ మాసంలో కదా, ఫుల్ వచ్చారు భక్తులు కూడా. ఇప్పుడు శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రోజు చాలామంది భక్తులు వచ్చారు. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి రాతితో చెక్కబడ్డాయి కదా ఈ దేవాలయాలు. బయట మొత్తం మేము చూస్తూ ఉన్నాం అనమాట. చాలా బాగా చాలా చక్కగా చెక్కారండి దేవాలయాలను. ఇక్కడైతే నందుని విగ్రహాన్ని ఎలా పగలగొట్టేశారని అప్పుడు కాలంలో ఇస్లామిక్ వాళ్ళు 14, 15, 16, 17వ శతాబ్దాలలో ఇస్లామిక్ వాళ్ళు విగ్రహాలను ఈ విధంగా కూల్చివేశారనమాట. చూడండి ఎలా కూల్చివేశారో వాళ్ళైతే అప్పుడు కాలంలో. వాళ్ళకు మనకు పడక విగ్రహాలన్నీ కూల్చివేశారు. మన వాళ్ళు చాలా బాగా చక్కగా చెక్కారనమాట విగ్రహాలని. వాళ్ళకు మనకు పడక వాళ్ళు కూల్చివేశారనమాట. చూడండి ఈ విధంగా కూల్చివేశారు. మేము ఇంటి దగ్గర నుంచి గుడికి అయితే బయలుదేరామన్నమాట. గుడికి బయలుదేరినప్పుడు మధ్యలో అయితే ఆగి టిఫిన్ చేసాము. టిఫిన్ చేసిన తర్వాత ఇంకా మా వాడు టిఫిన్ తిని ఇంకా బండి మీద ఫుల్ నిద్రపోయాడనమాట. నిద్రపోయి కాళ్ళకు చెప్పులు ఉన్నాయి. ఆ చెప్పులు కొత్తవి అనమాట. ఇక మూడొక చెప్పు జారి చేస్తాడండి. ప్రతిసారి ఇలాగానే ఏదో ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా మా వాడు చెప్పు చేస్తూ ఉంటాడు. ఒక చెప్పు ఎన్ని చెప్పులు ఒకటేస్తాడు, అన్ని చెప్పులు ఒకటేస్తాడు చూడండి. ఈ మండు టెండల్లో మా వాడు ఆటలు ఆడుతున్నాడు చూడండి. గుళ్ళో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మా వాడైతే. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు గుళ్ళో. ఇక్కడ వచ్చేసి ఒక బావి ఉందన్నమాట. అక్కడ దేవతలు స్నానాలు చేసి వెళ్ళేవారంట. ఆ బావిలోకి అయితే ఎవరిని ప్రవేశించారనమాట. నెత్తిన కూడా నీళ్ళు చల్లుకోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి, ఆ కోనేరులో దుంకి స్నానాలు చేయడానికి కూడా ఎవరినైతే అనుమతించారంట. ఆ బావిలో దేవతలు కొలువుంటారంట. అందుకని ఎవరినైతే అలౌ చేయరనమాట అందులోకి. వాటికి కూడా తాళాలు వేసింటారు గేట్లకైతే. ఇక్కడ గేట్లకైతే తాళాలు వేసారనమాట. ఇదే ఆ బావి అండి. ఇది కోనేరు అంటారు అక్కడ. ఇదే ఆ కోనేరు. ఆ కోనేటిలోకి అయితే ఎవరు దిగనియరు అనమాట. కేవలం పూజారులు ఒకటే దిగుతారు అనుకుంటున్నానండి నేనైతే. పూజారులు ఒకటే దిగి నీళ్ళు తీసుకొని వెళ్తారు.